అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు బెల్లం పరమాన్నం సాంప్రదాయ పద్ధతిలో ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. వరలక్ష్మి వ్రతం స్పెషల్ రెసిపీ ఇది. ఏ ప్రసాదం చేసినా చేయపోయినా బెల్లం పరమాన్నం కంపల్సరీ చేస్తాం కదా. ఆ బెల్లం పరమాన్నం ట్రెడిషనల్గా ఎలా చేయాలో వీడియోలో చూడండి. ఇలాంటి కొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరి వంటలకు వెళ్ళిపోదామా? ట్రెడిషనల్ పద్ధతిలో బెల్లం పరమాన్నాన్ని తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక గ్లాస్ బియ్యం అంటే 1/2 kg బియ్యం, కొంచెం లావు బియ్యాన్ని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యం, ఇవి లావుగా ఉన్న సగ్గు బియ్యం తీసుకోవాలి. బియ్యం సగ్గు బియ్యం ఈ కొలతలో తీసుకోవాలి. ఈ సగ్గు బియ్యం ఒక చిన్న గిన్నెలో వేసుకొని ములిగేంత వరకు నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలాగే బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి నిండుగా నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ రెండింటిని 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ముఖ్యమైన పదార్థం చిక్కటి కాచి చల్లార్చుకున్న పాలు 5 గ్లాసులు. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో దాంతో 5 గ్లాసులు తీసుకోవాలి. ఒక పావు చిప్ప ఎండు కొబ్బరికాయని కట్ చేసుకోవాలి. 20 కిస్మిస్లు, 25 జీడిపప్పులు వేసుకోవాలి. తురిమి పెట్టుకున్న బెల్లం 1 గ్లాస్ అంటే 1/2 kg సమానంగా తీసుకోవాలి. బియ్యం బెల్లం సమానంగా ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండాలి. బెల్లాన్ని ఎంచుకునేటప్పుడు కొంచెం ముదురు రంగులో ఉన్న బెల్లాన్ని తీసుకోవాలి. 3 యాలక్కాయలు తీసుకొని దంచి పెట్టుకోవాలి. వీటితో పాటుగా నెయ్యి 100 ml, ఉప్పు చిటికెడు. ఇప్పుడు పరమాన్నం వండుకుందాం. ఈ పరమాన్నాన్ని సాంప్రదాయ పద్ధతుల్లో ఇత్తడి పాత్రలో చేసేవారు. ఒకవేళ మీ ఇంట్లో ఇత్తడి పాత్ర ఉంటే కంపల్సరీ అందులోనే చేసుకోండి. కుక్కర్లో కానీ మామూలు స్టీల్ గిన్నెలో కానీ చేయొద్దు. ఒకవేళ లేదంటే మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని అందులో చేసుకోండి. ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టి అందులో కాచి చల్లార్చిన 3 గ్లాసుల పాలు పోసుకోవాలి. అంటే ఇవి ఆల్రెడీ కాచినవే కానీ మళ్ళీ మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు మరిగించాలి. అప్పుడు ఇవి బాగా మరగాలన్నమాట. చూసారు కదా, ఈ పాలు 2 పొంగులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించాలి. చూసారు కదా, బాగా పొంగుతున్నాయి. అలాంటప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. మరుగుతున్న పాల ఎసరులో నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా పోసుకోవాలి. అలాగే సగ్గు బియ్యం కూడా పైన నీళ్లు ఉంచేసి సగ్గు బియ్యం కూడా దాంతోపాటుగా వేసేసేయాలి. మూత పెట్టుకొని 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. ఇది కంపల్సరీ చూసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. అన్నం మొత్తం ఉడికేంత వరకు కలపాలి. ఎప్పుడైతే పాలు ఎగిరిపోయినాయి అనిపిస్తుందో అప్పుడు మీరు మరొక 2 గ్లాసుల పాలు పోసుకోవాలి. అంటే పాలు మొత్తం ఎగిరిపోయినాయి అనిపిస్తుంది కదా, అప్పుడు ఇంకో 2 గ్లాసుల పాలు పోసేసి మరలా అన్నాన్ని ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇందులో గుంట గరిటె పెడితే బాగుంటుంది మనం చెక్ చేసుకోవడానికి. ఇలా ఉడుకుతుండగా మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ అన్నం ఉడికేలోపుగా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేయించేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసి అందులో ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, కిస్మిస్లు, ఇంకా మీ ఇంట్లోనే ఏవైనా వేసుకోవచ్చు. ఇవి మాత్రం కంపల్సరీ వేయాలి. వీటిని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఒక్కొక్కటిగా వేయించుకుంటేనే ఇవి బాగుంటాయి. ఒక్కొక్కటి వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో చూద్దాం. అన్నం బాగా మెత్తగా ఉడకాలన్నమాట. చూసారా, చాలా బాగా మెత్తగా ఉడికింది. ఇలా ఉడికినప్పుడు బెల్లం వేయాలి. దానికంటే ముందు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మనం దంచుకున్న బెల్లాన్ని వేయాలి. ఇక్కడ నేను దంచాను, మీరు తురుముకుంటే ఇంకా బాగుంటుంది. బాగా లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఈ విధంగా కలుపుకుంటూనే బెల్లాన్ని కరిగించుకోవాలి. తర్వాత యాలక్కాయల పొడి వేసి బాగా కలుపుకుంటూ బెల్లం కరిగేంత వరకు 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. ఒక చిటికెడు మాత్రమే ఉప్పు వేయాలి. దీనివల్ల పరమాన్నం మరింత రుచిగా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేయించగా మిగిలిన నెయ్యి ఈ పరమాన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం 1 కప్పు వరకు అంటే మన ఇష్టాన్ని వరకు 5-6 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత వేస్తే పరమాన్నం అంత రుచిగా ఉంటుంది. బాగా వేసి ఒకసారి కలుపుకోవాలి. స్విచ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మీరు ఎవరికైనా ఇచ్చేటప్పుడు పరమాన్నం వేడివేడిగా పెట్టి దాని మీద కొద్దిగా నెయ్యి వేసి సర్వ్ చేయాలి. ఎంతో రుచికరమైన వరలక్ష్మి వ్రతం స్పెషల్ రెసిపీ బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. నేను చెప్పిన ఈ కొలతలతో, ఈ చిట్కాలతో ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.